కల్పించుకుని చెప్పుకొచ్చారు, నిందలు మోపారు, ఎన్నో చేశారు. మరి దేవుడు దానియేలు విడిచిపెట్టాడా? కారణం దానియేలు చేసిన ప్రార్థన, దానియేలు యొక్క ఆత్మీయ జీవితం, దానియేలు యొక్క భక్తి జీవితం దేవుడి ప్రజల దేవుడు ఆలకించి దానియేలు మీద నిందము తొలగించేశాడు. దానియేలు మీద నిందలు మోపినటువంటి వాళ్ళని తీసుకొచ్చి సింహపురంలో వేపించాడు. దానియేలు సురక్షితంగా ఉన్నాడు, కానీ దానియేలు మీద నిందలు మోపినటువంటి వారు శ్రమల పాలయ్యారండి. కాబట్టి నేను చెప్తున్నాను, సంఘ బిడ్డలారా, మీరు ఏ విధముగా కూడా ఎవరి మీద నిందలు మోపకండి. ఏ ఆదివారపులో కూడా ఎవరి మీద అబద్ధాలు చెప్పకండి. నష్టపోతారు, మీరే కష్టాలు గురవుతారు. మీరే ఒక వ్యక్తి మీద నువ్వు నింద మోపితే దేవుడు ఆ వ్యక్తి మీద మోపిన నింద తొలగిస్తారు, కానీ నింద మోపిన నీకు శ్రమ పెడతారు దేవుడు. నింద మోపిన నీకు శ్రమ పెడతారు. ఏమంటున్నాడు? ఇదిగో జీవము కలిగిన దేవుడట ప్రార్థనకు వచ్చి వారు కొన్ని సమస్యలు బట్టి కన్నీరు కారుస్తూ ఉంటుంటే వారి ప్రార్థన విని వారి యొక్క ముఖము మీద ఉన్న బాష్ప బిందువును తుడిచివేస్తాను అన్నాడు. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చి నువ్వు కన్నీరు కారిస్తే నీ బాష్ప బిందువును తుడిచివేసి, అనగా నీ బాధను తొలగించినప్పుడు కన్నీరు వస్తుందా? నీ శ్రమను తొలగించినప్పుడు కన్నీరు వస్తుందా? ఏమండి, రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఆమెకు వచ్చుతున్న బాధను బట్టి ఏడ్చి 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 ఏడ్చింది. ఏర్పును తట్టుకోలేక డబ్బు పెట్టి ఖర్చు పెట్టించుకుని బాగుపడాలనుకుంది. డబ్బు అయిపోయింది, కానీ ఇక మరి వైద్యం చేసుకుని డబ్బులు లేవు. ఉచితంగా ఎవరు చేస్తారు? అటు పరిస్థితి, అంత బాధ, అంత వేదన ఆమెకు ఎదురైనప్పుడు యేసుని గురించి విని యేసు దగ్గరకు వచ్చి వస్త్ర చెంగు ముడితే బాధ ఏమైపోయింది? ఆగిపోయింది. బాధ ఆగిపోతే ఏడుపు వస్తుందా? బాధ ఆగిపోతే దుఃఖం వస్తుందా? బాధను దేవుడు ఆపారు కాబట్టి ఆమె పట్టజాల సంతోషం. ఆ సంతోషంతో ఆనందంతో ఉంటున్నప్పుడు ఎవరో నన్ను తాకారు, ఎవరో నన్ను ముట్టారు అన్నప్పుడు ఆమె లేచి చెప్తుంది, అయ్యా నిన్ను తాకిన వ్యక్తి నేనే. 12 సంవత్సరాలు ఏడ్చానయ్యా, 12 సంవత్సరాలు కన్నీరు కాచానయ్యా, 12 సంవత్సరాలు దుఃఖించానయ్యా, 12 సంవత్సరాలు తిరగని హాస్పిటల్ లేదయ్యా, 12 సంవత్సరాలు ఎన్ని మందులు వాడానయ్యా, మందులు తగ్గక బాధ వచ్చి ఏడ్చానయ్యా. నిన్ను గూర్చి విని నీ ఇక్కడ ఉన్నావని వచ్చి వస్త్రపు చెంగు ముట్టగానే నేను అనుకున్నాను, ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముడితే బాగుపడతాను అనుకున్నాను. ముట్టాను, బాధపోయింది. ముట్టాను, నా కన్నిటిని దుఃఖమును తొలగించి నాట్యముగా మార్చామని సాక్ష్యం చెప్పింది. దేవునికి స్తోత్రం. కన్నిటిని నాట్యముగా మార్చి ఆదరించే యేసయ్య నీ కన్నిటిని, అనగా యేసు ప్రభు ఉన్న స్థలానికి వచ్చింది ఆ స్త్రీ. అనుకున్నట్టుగా వస్త్రం చెంగు ముట్టింది. ఆమె ఏడ్పును తొలగించాడు లేదా? ఆమె బాధను తొలగించాడు లేదా? మరి రాత్రి ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే ఆ సంఘ బిడ్డలు ప్రార్థనకు రాకూడగా ఇళ్ళ కాడ పడుకున్న వాళ్ళు కన్నీటిని తుడుస్తాడు ఆయన. ఎవరైతే ప్రార్థనకు వస్తారో వారి కన్నీటిని తుడుస్తాడు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి కన్నీటిని తుడుస్తాడు. ఎవరైతే ఇలాంటి ప్రార్థనలు ఏర్పాటు చేసుకుంటారో, మాకు ఈ కష్టం వచ్చిందయ్యా, మాకు ఈ శ్రమ వచ్చిందయ్యా, మాకు ఈ శోధన వచ్చిందయ్యా అని విశ్వాసంతో ప్రార్థన ఏర్పాటు చేసుకుంటారో వారి కన్నీటిని తుడిచి, అంటే వారి శ్రమను తొలగించి ఆనందాన్ని ఇస్తాడు. మన సంఘం అంటే మన్యముగా చెప్పారు, అయ్యా నాకు ఆపరేషన్ పడుతుంది అంటున్నారు, ఆ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి, దాని కొరకు ప్రార్థన చేయించండి. సంఘంలో సంఘ బిడ్డల చేత ప్రార్థన చేయించండి. అంటే ఆమెకున్న విశ్వాసం ఏమిటి? దైవజనులు ప్రార్థన చేస్తే దేవుడు కార్యము చేస్తాడు. ఈ రాత్రి ప్రార్థనకు వెళితే దేవుడు నాకు మేలు చేస్తాడనే విశ్వాసం నీకున్నదా? ఈనాడు అలాంటి విశ్వాసం లేదని చాలా మందికి. అందుకే దైవజనుడిగా చెప్తున్నాను, ఒకటి జీవం కలిగి దేవుడు చెప్పే మాట ఏమిటంటే యెషయా ప్రవక్త ద్వారా